Welcome back to Venture Startups presents Startup Junction. Teacher turned entrepreneur మన మధ్యలో ఉన్నారు. ఆయన ఒక రెవల్యూషనరీ ఐడియాతో వచ్చారు క్వశ్చన్ పేపర్స్ మీద. మిస్టర్ నరసింహారావు, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే, నా పేరు నరసింహారావు అండి. నేను గుంటూరు జిల్లా వినుకొండ నుంచి వచ్చాను. ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉంటున్నాను. బేసికల్లీ ఐఎమ్ ఏ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్. 25 years టీచింగ్లో వర్క్ చేసిన తర్వాత స్కూల్స్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ కోసం చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది. మామూలుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాము. ఈ టెస్టులు కండక్ట్ చేయడానికి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలి అంటే టీచర్స్ దాదాపు ఒక 2 గంటలు కూర్చొని పేపర్ రాసి దాన్ని డిటిపి చేయించి దాన్ని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇదంతా ఒక ప్రహసనంగా మారిపోయి ఉంది. దీన్ని ఈజీగా చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అన్న ప్రయత్నంలో దాదాపు 2 years దీని మీద పరిశోధన చేసి వేరే టెక్నికల్ పర్సన్ని కలుపుకొని ఈ schoolpapers.in అనేటువంటి వెబ్సైట్ని డెవలప్ చేయించాను. అయితే ఇది చేయించేటప్పుడు ఆలోచించిన చిన్న పాయింట్ ఏంటంటే బేసికల్గా నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. నాకు అసలు కంప్యూటర్ యూజ్ చేయడం తెలియదు, ఫోన్ కూడా యూజ్ చేయడం తెలియని రోజులో ఉన్నాను నేను. అటువంటి స్థితి నుంచి వస్తున్నాను కాబట్టి ఇలాంటి టీచర్స్ ఎక్కువ ఉన్నారన్న విషయం కూడా గమనించి ఓన్లీ మౌస్ క్లిక్స్ తోటి స్కూల్ పేరు మీదే పేపర్ తయారవ్వాలి. అండ్ రెండవది, జనరల్గా ఇప్పటివరకు నేను పరిశీలించినప్పుడు ఇంటర్నెట్లో మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్కి సంబంధించి డిఫరెంట్ వీడియోస్, డిఫరెంట్ కంటెంట్ దొరకడం గమనించాను. బట్ తెలుగు, హిందీకి వర్క్ అవ్వట్లేదు. సో తెలుగు, హిందీతో సహా వర్క్ చేయడం ఎలాగా? మూడవది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రమే ప్రశ్నపత్రాలు తయారు చేయగలుగుతానా, తెలుగు మీడియం వాళ్ళకు కూడా చేయగలుగుతామా? ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని డెవలప్ చేసింది schoolpapers.in. దీంట్లో టీచర్స్ మౌస్ క్లిక్స్ తోటి వాళ్ళకి కావాల్సినటువంటి కస్టమైజేషన్ తోటి డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచింగ్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అయినా సరే వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు వితిన్ 10 to 15 minutesలో. అంత టైం కూడా లేదు అనుకుంటే పేపర్ని ఆటోమేటిక్గా కూడా పేపర్ని జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి 1 mark క్వశ్చన్స్ ఎన్ని కావాలి, 2 mark క్వశ్చన్స్ ఎన్ని కావాలి, 4 marks ఎన్ని కావాలి, మల్టిపుల్ చాయిస్ ఎన్ని కావాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎన్ని కావాలి, ఏ లెసన్స్ నుంచి కావాలి. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఇంకా బాగా పెరగాలంటే ఒక బెస్ట్ ఆఫ్ ది సోర్స్ ఇస్ క్విజ్. బట్ ఎన్ని స్కూల్స్లో పరిశీలించిన క్విజ్ని కండక్ట్ చేయడం అనేది జరగని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే టీచర్స్ కూర్చొని క్వశ్చన్ తయారు చేసుకొని రావాలి, గ్రూప్స్ చేయాలి, దాన్ని ఒక్కొక్క క్వశ్చన్ అడగాలి, టైం చూసుకోవాలి, టైమర్ని మళ్ళీ వెరిఫై చేయాలి. క్విజ్ని కూడా సబ్జెక్ట్ టీచర్ అందుబాటులో లేకపోయినా ఈవెన్ క్లాస్ లీడర్ కానీ పీఈటీ టీచర్ అయినా సరే క్లాస్ వేస్ట్ అవ్వకుండా క్విజ్ కండక్ట్ చేసేలాగా ఇంక్లూడింగ్ టైమర్తో సహా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ టీచర్స్ తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైనా సరే మళ్ళీ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మై క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఒక ఆప్షన్ ద్వారా వాళ్ళు ఏ క్వశ్చన్ పేపర్ జనరేట్ చేసినా సరే అవి ఆటోమేటిక్గా సేవ్ అయ్యి ఉంటాయి. దీంట్లో మీకు స్ఫూర్తి ఏంటండి? మీరు క్వశ్చన్ పేపర్స్ రాసి 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 విసుకెత్తి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే పోలా అని చెప్పి విసుగుతో ఇది చేయడానికి ముందుకు వచ్చారా? ప్రైవేట్ పబ్లిషర్స్ ఇస్తున్నటువంటి పేపర్స్లో డిఫరెంట్ పబ్లిషర్స్ ఉన్నారు యాక్చువల్ మార్కెట్లో. వాళ్ళ పేపర్స్ చూసుకున్నప్పుడు మేనేజ్మెంట్ ఈ పేపర్ బాగుందా, ఈ పేపర్ బాగుందా, ఈ పేపర్ బాగుందా అంటే ఏ దానికి సాటిస్ఫై అవ్వలేని పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. సరే అది బాగలేకపోతే మీరే తయారు చేయండి అని ప్రిన్సిపల్ అడగటం. ఈ రెండింటి మధ్య టీచర్కి ప్రిన్సిపల్కి మధ్య నలుగుతున్నటువంటి విషయాన్ని గమనించడం జరిగింది. ఒక ఆలోచన చేసి మా మిసెస్తో కూడా డిస్కషన్ పెట్టాను. అది జరుగుతూ ఉంది, 1 year అయిపోయింది, ఇంకో 2-3 ఐడియాలు చేయడం డిస్కషన్ ఇస్తూ ఉంటే ఓ రోజు అనేసింది చూస్తూ ఆలోచనలు చేయడం తప్ప అడుగు ముందుకేసేది లేదా, ఆ కాడికి ఆలోచనలు చేయడం ఎందుకు, పక్కన పడేసేయండి. సో మీ వెనకమాల ఆన్ ద డే స్టార్ట్ చేశాను ప్రాజెక్ట్. సో ఉపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయుడు భార్య దీని వెనకమాల స్ఫూర్తి. ఓకే, వెరీ గుడ్ అండి. ఈ సబ్జెక్ట్లో క్విజ్ కావాలి అంటే ఎన్నిసార్లు నొక్కినా అదే పేపర్ వస్తుందా, డిఫరెంట్ పేపర్? లేదండి, డిఫరెంట్ అండి. ఇప్పుడు క్విజ్ కండక్ట్ చేశారు, దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి 5 minutes తర్వాత మళ్ళీ క్విజ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఆర్డర్స్ మొత్తం మారిపోతాయి. సో ఇట్స్ ర్యాండమ్లీ జనరేటెడ్ అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్ బ్యాంక్ ఎప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సిలబస్ బేస్డ్ అంటే తెలంగాణ సిలబస్కి తెలంగాణ సిలబస్ ఓపెన్ అవుతుంది, ఆంధ్ర సిలబస్ కావాలంటే ఆంధ్ర సిలబస్ ఓపెన్ అవుతుంది. కంటెంట్ ఇంటూ ద డేటాబేస్. yes, who will enter వాళ్ళు ఎంటర్ చేస్తారు ఫ్రమ్ టీచర్స్ నుంచి తీసుకొని మేము ఎంటర్ చేస్తాం. కానీ ఇది ఏ భాషకైనా కస్టమైజ్ చేయొచ్చు. పక్క స్టేట్కి ఎక్స్టెండ్ అయిపోతే అక్కడ రీజనల్ లాంగ్వేజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ కైనా పెట్టాలి. ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్, ఇమేజెస్తో సహా, మల్టిపుల్ చాయిస్. జనరల్ ఇప్పటివరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అదొకటి బ్యూటిఫుల్ పాయింట్ అండి. మా దాంట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ అనేది వర్టికల్ ఆప్షన్లో వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత దాన్ని ఆన్సర్ చేయడమో లేదా పాస్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడమో జరుగుతుంది. బట్ స్కూల్ కరికులంలో విధానం ఏంటంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు పేపర్ మొత్తం స్టూడెంట్ చెక్ చేసుకుంటాడు, తనకి ఏది కంఫర్టబుల్ ఉందో రాసుకొని తర్వాత టఫ్గా ఉన్న వాటికి వెళ్తూ ఉంటాడు. సో ఇక్కడ మేము ఈ 2 పాయింట్లు ఆలోచించాము.
క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేసేటప్పుడు కూడా ఆబ్జెక్ట్ కనుక వర్టికల్ సెక్షన్లో వస్తే పేపర్ స్పేసింగ్ పెరిగిపోతుంది. ఏ స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఇష్టపడరు, అందుకని దాన్ని హార్జెంటల్ సెట్టింగ్ తీసుకురాగలిగాం. అలానే ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఆల్ క్వశ్చన్స్ ఎట్ ఎ టైం ఓపెన్ అవుతాయి స్టూడెంట్కి. సో తన ఆర్డర్లో, తన ఇష్టం వచ్చిన ఆర్డర్లోనే పేపర్ని ఆన్సర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెస్టర్న్ సిస్టమ్కి అంటే పాశ్చాత్య దేశాలకి మనకి ఇదేంటంటే ఇప్పుడు జీమాట్ జిఆర్ఈ ఉందనుకోండి ఫారిన్ కంట్రీలో. రఘు నేను ఒకేసారి ఒకే రూమ్ లో కూర్చొని జీమాట్ రాసిన తనకి డిఫరెంట్ పేపర్, నాకు డిఫరెంట్ పేపర్ వస్తుంది. దాని మూలంగానే ఈ కాపీయింగ్ సిస్టమ్ కానీ పేపర్ అవుట్ అవుతానికి అవకాశం లేదు. సో ఇలా ఒక రూమ్ లో 30 మంది స్టూడెంట్స్ ఉంటే సేమ్ సొల్యూషన్ మేము ఇచ్చాం మ్యామ్. ఒక స్కూల్లో కనుక 30 కంప్యూటర్లు ఉండి 30 కంప్యూటర్లో టీచర్ కనుక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోదలుచుకుంటే అట్ ద సేమ్ టైమ్ 30 మందికి 30 రకాల పేపర్లు వస్తాయి. సేమ్ క్వశ్చన్ పేపర్ బట్ 30 డిఫరెంట్ ఆర్డర్స్. ఓకే. సో స్టూడెంట్స్ జనరల్గా స్కూల్లో మేమే చూసాం కదా, పాస్ చేసుకుంటారు A B C D అనేటువంటి ఐడియాస్ తో పాస్ చేస్తూ ఉంటారు. నేను యాక్చువల్గా యాజ్ ఎ టీచర్గా ఈ విషయాలన్నిటికీ అగైనెస్ట్. సో వాటన్నిటిని నేను ఆపగలిగాను, బట్ ఎంతమంది ఆపగలుగుతున్నాం దీన్ని? సో దీనికి సొల్యూషన్ గా నేను ఈ పాయింట్ కూడా పాయింట్అవుట్ చేశాము. మీరు ఎట్లా ఆపారు చెప్పండి. అంటే మోటివేషన్ అండి, మెయిన్లీ మోటివేషన్. స్టూడెంట్స్ ఒకటే సైకలాజికల్ చేంజ్, సైకలాజికల్ చేంజ్ ఇచ్చాం. 30 మంది క్లాస్ లో కూర్చొని క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తే ఇప్పుడు కంప్యూటర్స్ లేకపోయినా సరే, ఎందుకంటే అందరికి ఆఫ్లైన్ పేపర్ 30 పేపర్లు మనం బార్ కోడ్ ఉపయోగించుకుని, మీరు అంటే మీకు అర్థమైంది కదా, బార్ కోడ్ ఉపయోగించుకుని 30 పేపర్స్ ప్రింట్ చేసి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చండి. బట్ హౌ విల్ ది టీచర్ కరెక్ట్ ది ఆన్సర్ పేపర్? అవును, విత్ ది క్వశ్చన్ పేపర్ విత్ సొల్యూషన్స్ అండి. సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేసామండి. పేపర్ జనరేట్ చేసుకోవడానికి విత్ కీతో కూడా పేపర్ జనరేట్ చేసుకోవాలి. ఎంత ఫండింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. నాకున్న నాలెడ్జ్ తోటి నేను చేసినటువంటి అనాలిసిస్ ఒక CA తోటి కాంటాక్ట్ అయ్యి అతనితో డిస్కషన్ తీసుకొని ప్లాన్ చేసింది 1.25 CR వచ్చిందండి. అయితే విషయం ఏంటంటే ఒక మెంటార్ తోటి డిస్కషన్ తీసుకోగలిగితే ఇది అట్మోస్ట్ 0.75 CRకి రెడ్యూస్ అవుతుంది. మెంటార్షిప్ కావాలండి ఫస్ట్, రెండవది కాంటాక్ట్స్ కావాలి, మూడవది ఫండింగ్. ఇది ఒక్క స్కూల్ లెవెల్లోనైనా లేదంటే కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇది కొంచెం కాపీ చేయడానికి ఇప్పుడు మీరు మనమంతా స్టార్ట్అప్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్ యాక్చువల్లీ, వాళ్ళు వచ్చి తినేస్తారు అంటే తీసుకోవచ్చు. సో మీరు దీన్ని కరెక్ట్గా చేయాలంటే ఒక మంచి మెంటర్ దగ్గర అంటే దే విల్ గివ్ అన్ ఐడియా టు యూ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. మీ ప్రొటెక్షన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీ చాలా రెవెన్యూ జనరేషన్ స్కూల్స్లో తప్పకుండా ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం చూసేది ఇప్పుడు ఈ కాలం లోపల. కాబట్టి మీరు తప్పకుండా ఒక మంచి మెంటర్ని కలవడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఒక హూ ఈజ్ యాక్చువల్లీ ఇన్ టు ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఉన్న వాళ్ళనే, మీకు సంబంధించిన వాళ్ళని మేము దగ్గర పెడతాం, తప్పకుండా ట్రైన్ చేసి. మోస్ట్ ఇంపార్టెంట్ నేను మీకు ఇంతవరకు చెప్పిన దాంట్లో చూసింది ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేయడం మీ దగ్గర నుంచి ఎలా చేయాలనేది వీల్ ట్రై టు హెల్ప్ యూ అండ్ ఆల్సో గైడ్ యూ ఇన్ దిస్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ రెవెన్యూ మోడల్? అంటే మీరు ఎలా మనీ చేసుకుంటారు? అంటే పర్ యూజరా, పర్ క్లాసా, పర్ సబ్జెక్టా, ఎట్లా? ఇక్కడ రెండండి మనకి. ఒకటి ఆర్గనైజేషన్ అండి. ఆర్గనైజేషన్ అంటే స్కూలు, కాలేజెస్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్స్, వీళ్ళకి ఇయర్లీ ప్యాకేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్కి నేను ఆల్రెడీ ట్రెషన్ ట్రయల్ కింద ఇచ్చింది 20,000 per year అండి. అంటే 6th to 10th క్లాస్ వరకు వాళ్ళు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. దర్ ఈజ్ నో లిమిట్. అంటే కొంతమంది డైలీ టెస్ట్లు పెడతారు, కొంతమంది వీక్లీ టెస్ట్లు పెడతారు, కొంతమంది మంత్లీ టెస్ట్ పెట్టుకుంటారు. సో ఇక్కడ లిమిటైజ్ చేయలేదండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎన్ని టెస్ట్లు అయినా పెట్టుకోవచ్చు. దాంట్లోనే వాళ్ళు గ్రూప్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలంటే గ్రూప్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్కూల్లో సిస్టమ్స్ ఉన్నాయి, పెట్టుకోవాల్సి పెట్టుకోవచ్చు అండి. Isn't it 2 low? ఎస్ మ్యామ్. ఎంతమంది ఉన్నారంటే మీరు మొత్తం టోటల్ ఇప్పుడు? ప్రజెంట్ అయితే 6 members ఎంప్లాయీస్ ఉన్నారండి. You are generating your own revenue and paying them salary. అదే ఇందా చెప్పిన 10 schools యాడ్ అయినాయే తప్పితే నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. రైట్ అండి, విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.